గస్తీ కోసం ఆర్మ్డ్ సిబ్బంది కాకినాడ జిల్లా కేంద్రం కాకినాడ నగరంతో పాటు ఈ నగర పరిధిలో ఉన్న రూరల్ ప్రాంతంలో గత కొంతకాలంగా దొంగతనాల సంఖ్య పెరిగింది. అదే విధంగా కాకినాడ నగరం గంజాయి బ్యాచ్ కు అడ్డాగా మారిందంటూ గతంలో ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. కాకినాడ రూరల్ తదితర ప్రాంతాల్లో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఈ 2 సర్కిల్ పరిధిలో రాత్రివేళ గస్తీ పెంచారు. ప్రస్తుతం ఉన్న లా అండ్ ఆర్డర్ పోలీసుల సంఖ్య సరిపోకపోవడంతో ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బందిని కూడా ఇందుకోసం వినియోగించినట్లు పర్యవేక్షణలో చేస్తున్న కాకినాడ రూరల్ సిఐ చైతన్య కృష్ణ వెల్లడించారు. సిటీ రూరల్ జంట నగరాలుగా ఉన్నాయి, 2 కలిసి ఉంటాయి. ఈ 2 ప్రాంతాల్లోకి ప్రవేశించే అన్ని ప్రధాన రహదారుల వద్ద కూడా తనిఖీలు ముమ్మరం చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు ట్రాఫిక్ 1-2 సిఐని రమేష్ ఆధ్వర్యంలో రాత్రివేళ వాహన చోదకులు డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ టెస్టులు నిర్వహిస్తున్నారు. పగలు వాహనాల తనిఖీ చేపడుతున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిని మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరుస్తుండగా మందుబాబులకు 10,000 వంతున జరిమానా లేదా 2 రోజుల జైలు శిక్ష విధిస్తున్నారు. తద్వారా మద్యం తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య తగ్గడంతో రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుతుందని సిఐ చైతన్య కృష్ణ రమేష్ తెలిపారు. ఇటీవల కాలంలో సర్పవరం పోలీస్ స్టేషన్లో ఒక పెద్ద నేరం, అదేవిధంగా తిమ్మాపురంలో ఇంకొక మనకి ఇంటికి దొంగతనం జరగడం 2 పెద్ద కేసులు జరిగినాయి. ఈ 2 కేసులు దృష్ట్యా ఇంకెంత ముందు జరిగినటువంటి దొంగతనాలను కూడా దృష్టిలో పెట్టుకుని మన జిల్లాకు వచ్చినటువంటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ విక్రాంత్ పాటిల్ వారు, అదేవిధంగా మన డిఎస్పీ గారు ఈ యొక్క నేరాలను అరికట్టాలనే ఉద్దేశంతో ఈ బీట్ సిస్టాన్ని స్ట్రెంగ్థన్ చేయాలని, అదేవిధంగా ఈ చెక్కింగ్ని కూడా ఇంప్రూవ్మెంట్ చేయాలనే ఉద్దేశంతో, అదేవిధంగా ప్రజలకు అవగాహన కలిగించాలి. ప్రజలకు అవగాహన అంటే వీళ్ళ విలువైన వస్తువుల్ని లాకర్లో పెట్టుకోకుండా ఇంట్లో పెట్టుకోవటం, చాలా కాజువల్గా తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఆర్ఆర్ నగర్ దొంగతనం కేసులో వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి దగ్గరగా 750 గ్రాముల బంగారం నగలు తెచ్చి ఇంట్లో పెట్టుకుని ఆయన చెన్నై వెళ్ళడం జరిగింది. ఈ డే టైంలో రెక్కీ చేసి దొంగలు వచ్చి దాన్ని హౌస్ బ్రేక్ చేసి ఆ సొత్తు అంతా కూడా చోరీ చేయడం జరిగింది. అదేవిధంగా తిమ్మాపురంలో కూడా నేరం అలా జరిగింది. కాబట్టి ప్రజలు తమ విలువైనటువంటి వస్తువుల్ని లాకర్లో భద్రపరచుకోవాలి. ఇంట్లో ఎక్కడికన్నా బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళు వేరొక వ్యక్తుల్ని అక్కడ కాపలాగా ఇంటికి ఉంచుకోవాలి. తెలిసిన బంధువులు కానీ స్నేహితులు కానీ అక్కడ ఉంచుకునే వెళ్ళాలి తప్ప వేరే ప్లేస్లకు వెళ్ళకూడదు. అదేవిధంగా ఇంటి గేటుకి బయట లాక్ వేయటం వల్ల ఆ ఇంట్లో ఉండేటటువంటి యజమానులు బయటికి వెళ్ళారు, ఇంట్లో ఎవరో లేరు అనేటువంటిది క్లియర్గా అర్థమవుతుంది. అదే లోపల తాళం వేసినట్లయితే ఆ అవకాశం ఉండదు, రెక్కీ చేసినప్పుడు అది బయటపడే అవకాశం ఉండదు. కాబట్టి ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఆ కేసులు డిటెక్ట్ చేయడానికి మేము 1 వారం రోజుల నుంచి కష్టపడుతున్నాం. ఎక్కడా కూడా సరైనటువంటి సీసీటీవీ ఫుటేజ్లు సరైనవి రాలేదు, వచ్చిన గజిబిజిగా ఉన్నాయి తప్ప. కాబట్టి మంచి క్వాలిటీ ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాలు ఇన్స్టాల్ చేసుకుంటే, వీధిలో 2-3 ఉన్నట్లయితే ప్రజల సహకారంతో వేసుకుంటే, ఎలాగ కొన్ని మేము డిపార్ట్మెంట్ తరఫున మేము వేయించాం. అదేవిధంగా ప్రజలు కూడా వాళ్ళు ఒక చందాల రూపంలో కానీ సహకారం ఎవరైనా దాతల దగ్గర సేకరించి కానీ ఈ సీసీటీవీ కెమెరాలు వేసుకుని దాన్ని చేసుకుంటే చాలా బాగుంటుందని ఇంత మూలంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ దీని మీద మేము ఈ యొక్క మహిళా పోలీస్ ద్వారా ప్రతి అపార్ట్మెంట్కి కరపత్రాలు తయారు చేసి వాటిని పంచడం జరిగింది. ప్రజలకి అవేర్నెస్ కలిగించడం, అదేవిధంగా ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో బీట్ని స్ట్రెంగ్థన్ చేయటం, తర్వాత బీట్ చెక్కింగ్ స్ట్రెంగ్థన్ చేయటం, డిటెక్షన్ ఆస్పెక్ట్లో కూడా ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారో చూసుకుని వాళ్ళని డిటెక్ట్ చేసి పోయిన సొత్తుని రికవరీ ఇవ్వడానికి కూడా మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి దీంట్లో మా ప్రయత్నానికి ప్రజల సహకారం తోడైతే మేము ప్రజలకి మంచి సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా మా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది. అందుకే ప్రతిరోజు కూడా ఈ యొక్క బీట్ డిస్బర్స్మెంట్ అనేది స్టేషన్లో జరిగేది. అలా కాకుండా ఇప్పుడు ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క ప్లేస్లో రోజుకి చేయటం వల్ల దీనివల్ల పబ్లిక్లో ఇది ఒక రకమైనటువంటి ఇంపాక్ట్ కలిగేస్తుంది. మొత్తం టౌన్ బీట్లన్నీ కూడా ఒక 30-40 బీట్లు ఒకే చోట ఉండటం, జనం అంతా చూడటం, ఇలాగ డిస్బర్స్ చేయటం అనేటువంటిది చాలా ఇంపాక్ట్ కలిగిస్తుందని సార్ భావించి మమ్మల్ని చేయటం వల్ల, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం వల్ల మేము చేస్తున్నాం. అందరికీ మంచి జరగాలి, ప్రజలు కూడా సహకారం కావాలి. డి పెద్దిరాజు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సర్పవరం పోలీస్ స్టేషన్, కాకినాడ టౌన్, కాకినాడ రూరల్ సర్కిల్ పరిధిలో మా ఎస్పీ గారు విక్రాంత్ పాటిల్ గారి ఇన్స్ట్రక్షన్ మేరకి
బీట్లన్నీ కూడా రీఆర్గనైజేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా బీట్లు ఇంకా స్ట్రెంథన్ చేసి సిబ్బంది సరిపోతే ఆర్మడ్ సిబ్బందిని కూడా ఉపయోగించుకుంటూ బీట్లన్నింటినీ కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఎఫెక్టివ్గా ఈ బీట్ పెట్రోలింగ్ అనేది తిరగడం జరుగుతుంది. ముఖ్యంగా నైట్ టైము డ్రింక్ చేసి తిరిగేవాళ్ళు కానీ ఆటకాయలుగా తిరిగేవాళ్ళు కానీ వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయడం జరిగింది. అదేవిధంగా దొంగతనాలు ముఖ్యంగా ఇటీవల కాలంలో అవుట్స్కట్స్లో ఉన్న ఐసోలేటెడ్గా ఉన్న హౌసెస్లో కొన్ని దొంగతనాలు జరిగినాయి. వాటిని నిరోధించడానికి ముఖ్యంగా వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. వెహికల్ చెకింగ్లో భాగంగా అనుమానాస్పదలు ఎవరైనా దొరికినట్లయితే రికార్డు లేని బండ్లు కానీ ఏమైనా దొరికినట్లయితే సీజ్ చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా పోలీసు వారికి సహకరించాలి. దొంగలను ఐడెంటిఫై చేసే క్రమంలో మరి అన్ని వెహికల్స్ కూడా చెక్ చేయబడతాయి. కాబట్టి అన్నెసరీగా ఎవరు కూడా రోడ్ల మీదకి నైట్ టైం వచ్చి తిరగొద్దని చెప్పి మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. చేయడం కోసం ఈ బీట్ సిస్టమ్ అంతా కూడా రీఆర్గనైజ్ చేసి ఎక్కువ సంఖ్యలో బీట్లు తిరిగేలాగా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రతిరోజు నైట్ 9 o'clock నుంచి ఉదయం ఎర్లీ అవర్స్ 5 o'clock వరకు ఈ బీట్ సిస్టమ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఈ ప్రతి బీట్ సిస్టమ్ 2-3 బీట్ల పైన ఒక ఇన్ఛార్జ్ ఉంటారు. ఆ ఇన్ఛార్జీల పైన సబ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు. ఆ సబ్ ఇన్స్పెక్టర్స్ పైన ఇన్స్పెక్టర్లు మానిటరింగ్ చేస్తారు. ఆ ఇన్స్పెక్టర్లు కూడా రోజుకు ఒక టర్న్ చొప్పున బీటు బ్రీఫింగ్కి వస్తున్నారు. అదేవిధంగా నైట్ మానిటరింగ్, నైట్ బీటు సూపర్ చెకింగ్ కూడా వాళ్ళు వస్తున్నారు. కంపల్సరీ ప్రతిరోజు ఒక డిఎస్పీ గారు కూడా, అంటే టౌన్ పట్టణ పరిధిలో కంపల్సరీ ఒక డిఎస్పీ గారు జిల్లా నైట్ మానిటరింగ్ ఉండి జిల్లాలో జరిగిన నైట్ టైం జరిగిన సంఘటనలన్నింటి మీద కూడా ఇన్ఛార్జిగా ఉండి ఎప్పటికప్పుడు దాన్ని మానిటర్ చేస్తూ ఉంటారు. నెంబర్ లేని బళ్ళు కానీ ఏదైనా నైట్ టైం వచ్చిన బళ్ళని కానీ ఆపినట్లయితే ఏదో ఒక రూపాయలు నైట్ టైం వచ్చే దొంగతనాలు కంట్రోల్ అయిపోతే రెండోది మనకు కూడా దొరికిపోతాయి. అంటాడు ఈ టవర్ లొకేషన్ కానీ నువ్వు ఆ ఏరియాలో జరిగిన సీసీ కెమెరా కానీ అవునా కదా, పొరపాటున ఆ ఏరియాలో దొంగతనం కానీ లేదు ఏదైనా మైనర్ గాలి మీద ఏదైనా అసాల్ట్ కానీ లేదా ఏదైనా అసాసినేషన్ జరిగితే నువ్వు నీ బీట్ ఏరియా తిరిగేసానంటావు. నువ్వు తిరిగిన విషయం సీసీ కెమెరాలో కనపడుతుంది. ఎక్కడో కూడా నీ బీట్ ఏరియాలో కెమెరాలు ఉంటాయి. నువ్వు తిరిగావో లేదో పోస్ట్ మార్టం చేసేస్తారు. దయచేసి ఉద్యోగాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. గతంలో అందరూ ఆపేవాళ్ళు అలవాటు తప్పిపోయారు. ఎలక్షన్ డ్యూటీస్ కానీ వేరే వాటిలో రిలాక్స్ అయిపోయారు. రిలాక్స్ మోడ్లో ఉండొద్దు. దయచేసి కొంచెం క్విక్గా పనిచేయండి. మంచి రిజల్ట్స్ వస్తాయి. మనం ఫస్ట్ ప్రైమరీ విధి మంది ప్రజల ధన మాన ప్రాణాలు కాపాడాలి. పొరపాటున ఆ ఏరియాలో దొంగతనం కానీ లేదు ఏదైనా మైనర్ గాలి మీద ఏదైనా అసాల్ట్ కానీ లేదా ఏదైనా అసాసినేషన్ జరిగితే